ఇక 2 చేతులెత్తి దండం పెట్టాలి మీ సంస్కారానికి. తెలంగాణ కోపాన్ని తట్టి లేపకు, తెలంగాణ వీణను తెంచే ప్రయత్నం ఎవరు చేసినా రక్తగీతమై రాసుకుంటది. 1 నిమిషం ఆగాలి మీరు ఇక్కడ. మీరు అట్లా అని ఇక్కడ బుల్డోజ్ చేసి పడేసి కూర్చుంటా అంటే కూడా కుదరదు కదా. ఆ వ్యవస్థ తీసేసిండ్రు అనంటే ఆ పైసల గురించి పాట పాడినోనికి పట్టాభిషేకం అయిందని ఇప్పుడు నేను చెప్తున్నా ప్రభుత్వం అధికారికంగా. ఇక్కడ ప్రాంతంలో మీరు ఇంత పోరాట యోధులు ఉండి, ఇంత ఘర్షణ వీరులు, సంగ్రామ సమరాంగణ సార్వభౌములు ఇక్కడ ఇంత మంది ఉండి, మీకు కావలసిన కవులు, కళాకారులు, గాయకులు, సంఘ సంస్కర్తలు, పోరాట యోధుల తాలూకు విగ్రహాలు పెట్టుకోవడానికి మీరు చేసుకోలేక సిగ్గు తెచ్చుకోవాలి. రేవంత్ రెడ్డి గారు విన్నారు కదా, 11 ఏళ్ళు అయింది రాష్ట్రం ఏర్పడి, తెలంగాణ రాష్ట్రం 11 ఏళ్ళు బట్టి ఏం చేస్తున్నారు ఇక్కడ? కరెక్ట్ క్వశ్చన్. ఈ మాటలు నా తెలంగాణ ప్రజలు వినాలి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి కదా, సిగ్గు తెచ్చుకోవాలి మా తెలంగాణ ప్రజలు. మా ప్రాంతంలో ఈ ప్రాంతం అస్తిత్వం గురించి కొట్లాడినటువంటి వాళ్ళయి ఆ స్థానం వాళ్ళ కలిగిన తర్వాతనే దీని గురించి ఆలోచించండి. 4 రోజులు ఆపండి. ఆ నుంచి మర్యాదపూర్వకం జరిగింది. శుభలేఖ సుధాకర్ గారు దాడి చేసి కెమెరా గుంజుకున్న టైంలో కూడా మర్యాదపూర్వకనే వారు మీరు వైసాబ్ అనే మాట్లాడినాం. నేను అదే మీరంతా అరణ్య రోధంలా ఉంది తప్పితే మీ సొంత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం మీద కొట్లాడుతున్నాం. అయితే ఏమైందంటే మా దగ్గర గొంతు చించుకొని మీరు కూడా అడుగుతారు నాగేంద్ర గారు, ఇవాళ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కాడికి వచ్చినప్పుడు మీరు మాట్లాడుతారు కదా, మరి గద్దరన్న విగ్రహం పర్మిషన్ గురించి 3 రోజులు పిచ్చోళ్ళు లెక్క వాళ్ళ దీక్షలు చేసుకుంటూ మేము అందరం తిరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. మీరు మీ నోట్లోంచి వచ్చిన మాట ఇప్పుడు ఎలా ఉంది తెలిసిన తెలంగాణ రాష్ట్రంలో అగ్గి రవ్వలాగా ఉంది. పూలు మాత్రం పక్క చెప్పులతో పాటు ఎడమకాలి చెప్పులు తీసి మెడ దండ చేస్తామని చెప్పారు. ఈ కుటుంబానికి కూడా నేనేం విజ్ఞప్తి చేసిన అంటే, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ ఎప్పుడైతే ఓడిపోయిందో అంటే ఎవరో మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తున్నారు. నేను అందుకనే స్టార్టింగ్ చేసేటప్పుడే చెప్పిన, బాలసుబ్రహ్మణ్యం గారి మెడలో ఎడంకాలి చెప్పులు దండ వేసి లేకపోతే పగలగొట్టి దాంతో మీరు తక్కువ కళాకారులు, ఆ దివంగత కళాకారులందరికీ ఒక రూపాన్ని కల్పించాలని ప్రయత్నం చేస్తున్నారు, అంతేనా? చేసుకుంటున్నారు. కానీ అమరులది అమర జ్యోతి ఆవిష్కరణ జరగాలని ఒక్క ఫోటో కూడా వాళ్ళది లేదు. తాళాలు పెట్టి బల్లులు గుడ్లు పెడుతున్నాయి, గబ్బిలాలు తిరుగుతున్నాయి, ఇంట్లో తొండలు వారుతున్నాయి ఇంట్లో మొత్తము. ఇటువంటి 4 రోజులు అయితే విష సర్పాలు వచ్చి అక్కడ సంసారాలు చేస్తాయని చెప్పిన నేను 2 ఏళ్ల తర్వాత కూడా ఈ గోస ఉన్నదని చెప్పి జనానికి చెప్పినాం. ఆడనేమో పండుగ చేసుకుంటుర్రు, కానీ అమరుల్లో అమర జ్యోతి దగ్గర ఇది అవమానం జరుగుతున్నది. దాని ముందు నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినావు, అప్పుడు కూడా ప్రొటెస్ట్ చేసినాం. తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మ తీసినాడు కూడా ప్రొటెస్ట్ చేసినాం. ఇది కొత్త కాదు నాగేంద్ర గారు. సో ఇది జరుగుతున్నది కదా, ఈ అవమానాలు జరుగుతున్నాయి. ఎందుకంటే బాధ్యత తెలంగాణ ఓటర్ల బాధ్యతనే. ఇటువంటి తెలంగాణ వ్యతిరేక శక్తులను, తెలంగాణ ఉద్యమంలో తుపాకీ పట్టి ఉద్యమకారులను గెదిమినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయితే ఇగో గిట్లనే ఉంటుందని సోయికి వచ్చిండ్రు. ఇప్పుడు జనానికి అర్థమవుతుంది నిజంగానే తెలంగాణ వాదుల చేతులలో నా తెలంగాణ లేదని తెలంగాణ జనానికి అర్థమవుతుంది. అందుకనే ఈ అవమానాలు మాకు జరుగుతున్నాయి. ఇలా మీ ముంగట కూర్చొని కూడా నేను ఇట్లా మాట్లాడాల్సిన పరిస్థితి, అరణ్య రోదనం అనే పదాలు కూడా వినుడు కూడా ఇది తెలంగాణకు అవమానము. ఎందుకంటే అది మాదే తప్పు, మాదే ప్రజల తప్పది. లంగలకేసిండ్రు. మీరు చదువుకున్న వ్యక్తి, నేను చదువుకున్న వ్యక్తిని, సాహిత్యం తెలిసిన వాళ్ళం, సంగీతం తెలిసిన వాళ్ళం, కళా సంస్కృతి వికాసం అన్ని అవగాహన ఉన్న వాళ్ళం. నారాయణ రెడ్డి గారు 1970లో జ్ఞానపీఠ అవార్డు విశ్వనాథ్ సత్యనారాయణ గారికి వస్తే మళ్ళీ మొన్నటి వరకు జ్ఞానపీఠ అనేది మనం తెలంగాణ ఆంధ్ర అన్నది ఒక్కసారి పక్కన పెట్టేస్తే జాతీయ స్థాయిలో తెలుగు వాళ్ళంటే వెర్రి వెధవల కింద లెక్క. వాళ్ళకి వెర్రి వెధవలు, వీళ్ళకి ఏమీ ఇవ్వక్కలేదు. సావిత్రి గారికి పద్మశ్రీ లేదు, ఎస్వి రంగారావుకి పద్మశ్రీ లేదు, పైడి జయరాజు గారికి ఏ రకమైన గొప్ప దాదాపాలకే ఒకటి వచ్చింది ఆయనకంతే. ఇంకా అంతకన్నా పెద్దవి రావాల్సిన మహానుభావుడు పైడి జయరాజు గారు, ఏమి రాలేదు. ఇక్కడ తెలుగు వాళ్ళు అంటే వాళ్ళు పిచ్చి వెధవలు, వీళ్ళని జాతీయ స్థాయిలో వాళ్ళ నమ్మకం. అలాంటి చోట కూడా నారాయణ రెడ్డి గారు 2వ జ్ఞానపీఠ అవార్డు తెలుగు వాళ్ళకు వచ్చింది, నారాయణ రెడ్డి గారికి ఒక్కరికి మాత్రమే. రవీంద్ర భారతి ఎందుకండి? నారాయణ రెడ్డి హాల్ లాగా
డాక్టర్ సినారే భారత్ అని ఎందుకు మార్చలేదు మీరు? ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని కాదండి, మీరు నేను ముఖ్యమంత్రి కాదు. ఇప్పుడు మాత్రం మీరు ముఖ్యమంత్రి కొట్లాడుతున్నాం. అరే మనం ఇలా మాట్లాడుతున్నాం కదా పేర్ల గురించి. ఇప్పుడు ఇలా వాళ్ళకన్నా ముందు ఇప్పుడు ఎక్కడదండి? అయ్యో మీరు అందుకనే మీరు నేను అంటున్నా 10 ఏళ్లలో మేము కొట్లాడిన సంగతి మీకు చెప్తున్నాము. మీరు మాట్లాడుతున్నారు కదా. నాగేంద్ర గారు నేను ఒక మాట చెప్తున్నా సార్, నేను చెప్పినాక మీరు చెప్పండి. నేను ఒక మాట చెప్పినాక మీరు చెప్పండి. మీరు ఇలా మొత్తం గొంతు చించుకొని మీరు కూడా అడుగుతారు నాగేంద్ర గారు. ఇలా నేను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కాడికి వచ్చినప్పుడు మీరు మాట్లాడుతారు కదా, తెల్లాపూర్ లో గద్దరన్న గౌరవిద్దామా లేదా? 100% పక్కా కదా, 100%. ఆయన కూడా ప్రపంచ ప్రఖ్యాతి డౌటే లేదు. విశ్వవిఖ్యాత యుద్ధ నౌకనే కదా గద్దర్, అంతే కదా, గద్దరన్ననే కదా. ఇదే గద్దరన్న విగ్రహము తెల్లాపూర్ లో పెట్టేటందుకని ప్రయత్నం చేస్తున్న క్రమంలో అక్కడ మా సత్యయ్య గారు, ఆయన కొడుకు భరత్ కావచ్చు, ఈవెన్ మా పసునూరు రవి ఇటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి ప్రయత్నం, కంచాయిలే గారు, పాశం యాదగిరి గారు, నేను కూడా పోయిన ఆ దీక్షకు 3 రోజులు అక్కడ కూర్చుంటే కొట్లాడితే ప్రభుత్వాంతో కొట్లాడినాడు. ఎందుకు నాగేందర్ గారు ఒక ఇంటర్వ్యూ మాతో ఎందుకు ఇంటర్వ్యూ చేయలేదు? ఎవరు ఏ ఆంధ్రాకి సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడలేదు? ఇలా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం గురించే అక్కడ ధర్నాలు జరగలే, ఏం జరగలే. నాగేందర్ గారు మమ్మల్ని ఇంటర్వ్యూ చేసిండ్రా, ఇవాళ మాట్లాడుతున్నారు, ఇవాళ తెలుగు జాతి తెలుగు మాట్లాడుతున్నారు కదా, మరి గద్దరన్న విగ్రహం ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు తెలుగు సినిమా ఎందుకు బయటికి రాలేదు? ఈ రోజున ఒక్క మాట చెప్తున్నా సార్, తెలుగు సినిమా పరిశ్రమలో గద్దర్ అన్నకున్న స్థానం మీకు ఎంత తెలుసో నాకు తెలియదు. గద్దర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అనుబంధం మీకు తెలుసుగా. నాకు ఎప్పుడైనా డబ్బులు లేకపోతే జేబులో చేయి పెట్టి లాక్కుంటాను రాబాయ్, నూక్కుతాను రాబాయ్ పవన్ కళ్యాణ్ జేబులోంచి అని. గద్దర్ అన్నని ప్రేమించి అభిమానించి ఆరాధించి నెత్తి మీద పెట్టుకోనోడే తెలుగు సినిమా పరిశ్రమలో లేడు కదా, చాలా కానీ ఎప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు కష్టాలలో ఉన్నప్పుడే అది చూపించాల్సిన అవసరం ఉంటది. అది గద్దరన్న చనిపోయిన తర్వాత ఆయన విగ్రహం గురించి, ఇప్పుడు ఇక్కడ విగ్రహం అంశం వచ్చింది కదా, ఇదే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం గురించి అందరూ మాట్లాడుతున్నారు కదా, మరి గద్దరన్న విగ్రహం పర్మిషన్ గురించి 3 రోజులు పిచ్చోళ్ళు లెక్క వాళ్ళ దీక్షలు చేసుకుంటే మేము అందరం తిరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. అదే పవన్ కళ్యాణ్ ఎందుకు రాలే అక్కడికి? ఎందుకు రాలే? ఎందుకు మీరు చెప్తున్నటువంటి వాళ్ళందరి పేర్లు కూడా ఎందుకు అక్కడ రాలే అంటున్నా? అక్కడనే వివక్ష ఉందని చెప్తున్నా నేను. మీరు అరే మరి కాదు, తప్పు మాట అయితే ఇప్పుడు వస్తున్నారు కదా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దగ్గరకు వచ్చినప్పుడేమో అందరు మాట్లాడుతున్నారు, మేమేం వ్యతిరేకంగా మాట్లాడకున్నా. నేను ఏదో అది మొత్తం ప్రపంచానికి ఇలా హైదరాబాద్ కొట్టుకోపోతున్నట్టుగా మాట్లాడుతున్నారు. దానికి ఎందుకు రాలేదు? మీరందరూ ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఇందాక నుంచి వింటున్నారు. నేనేమన్నా గద్దరన్న విగ్రహం ఉండాలి, నారాయణ రెడ్డి గారు అయితే మీరు నేనే అప్పుడు ఎందుకు రాలేదు? ఇవాళ ఈ విగ్రహంకు ఎట్లయితే యూనిటీగా వచ్చి మాట్లాడుతున్నారు. మీకు కూడా మీరు 40 ఏళ్ల నుంచి ఫీల్డ్ లో ఉన్నారు అనేది మీ ఇంట్రొడక్షన్, ఓకే అంతేనా? మీకు అంతా ఉన్నది, మీకు అందరితో సాహిత్యకారులతో మీకు పరిచయాలు ఉన్నాయి, మీ సినిమా సంఘ రంగంలో మీకు పరిచయాలు నాకు లేవు ఎక్కువ. సినిమా రంగమే కాదు, నాకు సామాజిక రంగంలో కూడా ఉన్నది కదా నాగేందర్ గారు. మీరు జర్నలిజం దాంట్లో ఉన్నారు కదా, మీరు దాని మీద ఒక ఆర్టికల్ రాసిండ్రా, ఎవరిదైనా ఒక ఇంటర్వ్యూ తీసిండ్రా హిట్ టీవీలో, మాకు చూపియండి. ఆ సమస్య మీద 3 రోజులు కొట్లాడుతుంటే తెల్లాపూర్ గద్దర్ అన్నది మీరు ఎట్లయ్యారని ఒక తోటి తెలుగు ప్రజా యుద్ధ నౌక విగ్రహం పెడతా అంటే మీరన్న వ్యక్తిగతంగా వచ్చిండ్రా? నేను ఏ సినిమాలో ఎవరు రారే, మీరు కూడా రాలేని చెప్తున్నా. ఆర్టికల్ రాసిండ్రా, ఇక్కడనే తెలిపోతుంది. అందుకే చెప్పేది ఇందుకే చెప్తున్నా. నేను ఇప్పుడు కూడా మీరు అన్నది కరెక్ట్. బాలు గారి విగ్రహం కన్నా ముందు ఆ విగ్రహాలు ఉండుంటే ఈ రోజున బాలు గారి విగ్రహానికి ఈ అవమానం ఈ రోజున జరిగి ఉండేది కాదు. మొట్టమొదటి అవి జరిగి ఉంటే, కానీ 11 కదా కొట్టలేదు. 11 కాలం మీకు మనిషి బతుకున్నప్పుడే జరగలే కదా. అదే మా తెలంగాణ ప్రజలు సిగ్గు తెచ్చుకోవాలి. ఇటువంటి మాటలు ఇప్పుడు వింటున్నారు కదా. 11 ఏళ్ళు సరిపోయి మా చైతన్యము ఎక్కడో సంకనాకిపోయి ఇటువంటి దుర్మార్గులను మా మైబాదుల తుపాకీ పెట్టి కొట్టిన వాళ్ళను కూడా, తుపాకీ పెట్టి కాల్చిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు చేసి మంత్రులు చేసేటువంటి మా దగ్గర అంత తలకాయ ఉన్నటువంటి జనాలు మా దగ్గర అక్కడ కూడా తక్కువ ఏం లేదు. అంటే మా జనం గురించి చెప్తున్నా, మేము అట్లా ఉన్నాం, మేము ఏం చేస్తాం. అక్కడ జరిగిన అన్యాయం చెప్తున్నా. సాలూరు రాజేశ్వరరావు పేరు విన్నారు కదా, సంగీత దర్శకుడు ఎస్ రాజేశ్వరరావు, మన కోటి గారి ఫాదరు. ఆయనది వైజాగ్ సీషోర్ లో ఎస్ రాజేశ్వరరావు విగ్రహం పెట్టాలని చెప్పి కోటి గారు దాదాపు 7-8 ఏళ్లగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మీకు 2 చేతులెత్తి దండం పెట్టాలి. మీ సంస్కారానికి, మీ సంస్కృతి అవగాహనకి మీకు 2 చేతులు, తెలంగాణ బిడ్డలందరికీ కూడా చేతులెత్తి పాదాభివందనం చేయాలి. మీరు అలాంటి పనులు చేయలే.
అక్కడైతే మా మీద ఎందుకు తిడుతురండి? ఎవరు? మమ్మల్ని పట్టుకొని ఎందుకు తిడుతున్నారు? నేను ఎవడో తిట్టేటోళ్ళు. నేను ఎవడో చెప్పండి, మీరు ఖాళీమని చెప్పండి. నేను ఎవడో తిట్టిన వాడితో నాకు సంబంధం లేదు సార్. మొన్న నేను కూడా- ఎదురుగుండా మొన్న- కూర్చొని చెప్తున్నా. మొన్న ఆయన కూడా దిష్టి బొమ్మ అని చెప్పి మాట్లాడుతున్నారు. మా దగ్గర కూడా తాడి చెట్లు మొత్తము పురుగు వచ్చి రోగం వచ్చి తాడి చెట్లు మొత్తం పోయినాయి. నేను అని అన్నావా? ఆంధ్రలో నువ్వు వీళ్ళు తాగబోతని మాట్లాడితే మా తాళ్ళు పోయినాయి అని చెప్పి అన్నావా? ఆయన ఆ పెద్ద అన్న- మనిషి పట్ల మాట్లాడదు కదా. ఆయన అన్న నేను మాట, ఏమన్నంటే, పవన్ కళ్యాణ్ గారు అన్న మాట మీరు మన- వాళ్ళతో చెప్పియండి, అటువంటి వాళ్ళతో చెప్పి అరే మీరు ఇట్లా దుర్భాషలు ఆడొద్దని. దుర్భాష అందరూ హైదరాబాద్ లోనే ఉంటారు, వాళ్ళ కాదు సార్, ఠికానాలు హైదరాబాద్ లో ఉంటాయి, నేను అదే భార్యలు అంటున్నానండి. హైదరాబాద్ లో ఉంటారు, సంసారాలు ఇక్కడనే చేస్తారు, ఇక్కడ మళ్ళీ ఏమి- మా మీద ఏడుస్తారు. కాదు, ఇదే పద్ధతి అండి. మాట వరుస కన్న మాటని ఆయన రాజకీయ ఓకే పక్కకు పెడదాం, నాయకుడు ఓకే పక్కకు పెడదాం. ఇవాళ బాలు విగ్రహం గురించి